ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ARFA SHAIK యూట్యూబ్ ఛానల్. నేను మీ వాజిద్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, ఏమేమి మనం చేసుకోవాలి, ఎందుకు అనంటే మళ్ళీ అవి చేయాల్సిన అవసరం లేకుండా ఒకేసారి మొత్తం ఎలా కంప్లీట్ చేసేసి మన వీడియోని అప్లోడ్ చేయాలి అనేది అయితే నేను చూపిస్తాను. ఒకసారి మీరు కేర్ఫుల్గా చూడండి. ఒకవేళ లెంత్ ఎక్కువైనా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. స్కిప్ చేసుకుంటా చూస్తే ఏ వీడియో కూడా మీకు అర్థం కాదు ఫ్రెండ్స్, ఏదైనా కావచ్చు. ఓకేనా? అందువల్ల స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన ఛానల్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ అనేది దాని మీద ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామనుకోండి. ఇప్పుడు చూడండి, అప్లోడ్ వీడియో, గో లైవ్, క్రియేట్ పోస్ట్ అని ఉంది. అప్లోడ్ వీడియో ఉంది కదా, దాని మీద క్లిక్ చూడండి. మనం అది క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అని అడుగుతుంది. మన దీని మీద క్లిక్ చేసి మన వీడియో ఎక్కడైతే మనం సేవ్ చేసి పెట్టామో అక్కడికి వెళ్ళాలి. ఓకేనా? చూడండి, నా వీడియో ఇక్కడ ఉంది. దీని మీద క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇది ఏమవుతుందంటే నెక్స్ట్ మనకు ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. అప్లోడింగ్ 2% ఉంది. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది చెప్తాను. ఇక్కడ మనకి ఈ లోపల ఏంటంటే టైటిల్, డిస్క్రిప్షను, తర్వాత వచ్చేసి థంబ్నెయిల్, ప్లేలిస్టు, తర్వాత దానికి రిలేటెడ్గా మొత్తం ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మనం ఇప్పుడు చేసుకునే దానికన్నా కూడా లాస్ట్లో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే మొత్తం క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఒక్కసారి మీరు క్లియర్గా చూసుకోండి. మళ్ళీ మనం ఒకసారి వీడియో అప్లోడ్ చేసేసామంటే మళ్ళీ దాని జోలికి పోవాల్సిన అవసరం లేకుండా నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ చూడండి, మనకు అప్లోడింగ్ జరుగుతుంది. జరగనివ్వండి, అప్పటి వరకు స్కిప్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేస్తాను. చూడండి, నా వీడియో అయితే ప్రాసెసింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకు చెకింగ్ స్టార్ట్ అయిందనమాట. అంటే మన వీడియో పైన ఏమన్నా కాపీ రైట్ ఉందా అనేది చెక్ చేస్తుంది. ఇక్కడ చూడండి, చెక్స్ కూడా మనకు టిక్ మార్క్ వచ్చింది అని అంటే ఈ వీడియోలో కాపీ రైట్ కంటెంట్ అయితే ఏమీ లేనట్టు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇదైతే మానిటైజేషన్ అయిన వాళ్ళకి వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, సెలెక్ట్ ఉంది కదా, సెలెక్ట్ మీద క్లిక్ చేసుకొని మనం ఏంటంటే మానిటైజేషన్ ఆన్ చేసుకొని డన్ చేసేస్తాం. డన్ చేసిన తర్వాత ఇంకా మిగతావి అయితే మనం ఇక్కడైతే ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, యాడ్ సూటబిలిటీ అంటే మన కంటెంట్ అయితే క్లియర్, దాంట్లో అయితే ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి ఇదిగో నన్ ఆఫ్ దాబో కొట్టేసేసి నెక్స్ట్ సబ్మిట్ రేటింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎండ్ స్క్రీన్ ఉందా, మన ఎండ్ స్క్రీన్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఎండ్ స్క్రీన్ నేను దీన్ని ఇస్తున్నాను. ఒక్కసారి ఎండ్ స్క్రీన్ కూడా చెక్ చేసుకుందాం. నేను పెట్టింది ఆల్రెడీ ఇక్కడ మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాము. ఇది చూడండి, ఇవన్నీ అప్ అండ్ డౌన్స్లో ఉన్నాయి. వీటిని సెట్ చేసుకుందాం అనమాట. మళ్ళీ ఒకసారి ఓకేనా కాదా అని చెక్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చెక్ అయిపోయింది. ఇది చూడండి, ఇదేమో బెస్ట్ ఫర్ వ్యూవర్ అని చూపిస్తుంది. ఇక్కడేమో మనకు సబ్స్క్రైబ్ ఏదో ఒకటి యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ప్లేలిస్ట్ అనేది చూపిస్తుంది కదా, మన ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకుని ఏదో ఒక ప్లేలిస్ట్ అనేది, ఇప్పుడు సపోజ్ నేను కుకింగ్ పెడుతున్నా. ఓకేనా? ఇలా అయిపోయింది. ఇదేంటంటే సబ్స్క్రిప్షన్ బటన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ సేవ్ చేస్తాం. ఏంటంటే యాడ్ కార్డ్స్. ఓకేనా? యాడ్ మీద క్లిక్ చేసి మనం ఏంటంటే ఏ వీడియోకైనా కూడా 5 కార్డ్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ మనం ఏమైనా ఇవ్వచ్చు. వీడియో, ప్లేలిస్ట్, ఛానల్ లింక్ ఏదైనా మనం ఇవ్వచ్చు. నేను ఏంటంటే వీడియోస్ ఇస్తాను. ఇక్కడ చూడండి, జస్ట్ ఇది ఒక వీడియో ఇచ్చాను. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇంకొక వీడియో సెలెక్ట్ చేస్తున్నా. చూడండి, ఇది అంటే మన ఇంటర్వెల్ అనేది మన ఇష్టం అనమాట, ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. పర్టికులర్ ఇంటర్వెల్లో ఇవ్వాలి అని అయితే లేదు. చూడండి, ఇప్పుడు నేను 5 ఇచ్చేసాను కదా, నెక్స్ట్ సేవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, కాపీ రైట్ వచ్చి నో ఇష్యూ, ఇక్కడ యాడ్ సూటబిలిటీ కూడా నో ఇష్యూ ఫౌండ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అన్లిస్టెడ్లో ఉంది. అన్లిస్టెడ్లోనే ఉంచుదాం మన వీడియోని. ఎందుకు అనంటే మనం ఏమి ఇవ్వలేదు దానికి, అందువల్ల అన్లిస్టెడ్లో ఉంచేసేసి జస్ట్ సేవ్ మీద క్లిక్ చేసామంటే మనకు సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మన వీడియో అయితే సేవ్ అయిపోయింది. ఇక్కడేమో అన్లిస్టెడ్లో ఉంది. నేనైతే మానిటైజేషన్ ఆన్ చేసి ఇక్కడేమో రిస్ట్రిక్షన్స్ వచ్చి నన్ను అని చూపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం దానికి ఏమేమి ఇవ్వాలి అనేది చూద్దాం. జస్ట్ మనం ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసామంటే మన ఛానల్ అయితే, మన వీడియో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, టైటిల్ అయితే ఇవ్వలేదు కదా, ఇక్కడ టైటిల్ ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, మనం 100 words దాకా ఇవ్వచ్చు అనమాట. 100 letters దాకా ఇవ్వచ్చు. ఓకేనా? అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని నెక్స్ట్ డిస్క్రిప్షన్లోకి వచ్చేటప్పటికి దాన్ని పేస్ట్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే మన హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఈ వీటికి హ్యాష్ ట్యాగ్ తర్వాత మనం కన్నా స్పేస్ ఇచ్చామంటే అది సెకండ్ లెటర్ కిందకి వెళ్ళిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు డిస్క్రిప్షన్ అనేది మనం ఇద్దాం. నేను ఏం చేస్తానంటే డిస్క్రిప్షన్ ఆల్రెడీ చేసి పెట్టేసుకుంటాను.
చేసి పెట్టుకొని దాన్ని మోడిఫై చేసుకుంటూ ఉంటాను అనమాట ప్రతి వీడియోకి. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ చేసి పెట్టాను, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తాను. పేస్ట్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నాను అనేది చూపిస్తాను అనమాట. వీడియో నాది ఏ రిలేటెడ్ అనేది నేను అక్కడ మ్యాటర్ మెన్షన్ చేస్తాను. ఓకేనా, ఇచ్చేసాను కదా. నెక్స్ట్ కిందకు వచ్చినప్పుడు ఇక్కడ తమ్నెయిల్ అనేది క్లిక్ చేసుకుని తమ్నెయిల్ ఎక్కడ ఉందో చూసుకుంటాం. ఓకేనా, తమ్నెయిల్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇదేంటంటే ప్లేలిస్ట్లోకి వచ్చేటప్పుడు మన ప్లేలిస్ట్ ఏంటంటే టెక్ సంబంధించింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే మనకు 500 లెటర్స్ పెట్టుకోవచ్చు అనమాట. నేను 180 ఇచ్చా కాబట్టి ఇంకా నేను ట్యాగ్స్ అయితే యాడ్ చేస్తాను. అవేంటంటే మన నెక్స్ట్ వెళ్ళేసేసి ర్యాపిడ్ ట్యాగ్స్ అని ఉంటుంది. ర్యాపిడ్ ట్యాగ్స్ని ఓపెన్ చేసుకొని ఫస్ట్ వన్ కనుక ఓపెన్ చేసామంటే ఇక్కడ చూడండి యూజ్ టూల్స్ ఫర్ ఫ్రీ అని ఉందా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మన టైటిల్ని కాపీ చేస్తున్నాం. మన టైటిల్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకు కొన్ని ట్యాగ్స్ అయితే వస్తాయి. జస్ట్ ఏం లేదు, దాని మీద కాపీ చేసామంటే కాపీ అని వస్తుంది. తీసుకెళ్ళిపోయేసి మన ట్యాగ్స్ దగ్గర పేస్ట్ చేసేయడమే. ఇవన్నీ పేస్ట్ చేసినా మనకు 463 వచ్చాయి అంటే ప్రాబ్లం అయితే ఏం లేదు, 500 బిలోనే ఉన్నాయి కాబట్టి. ఓకేనా, ఇంకో ట్యాగ్స్ ఏదైనా మీరు ఏమైనా పెట్టాలని కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇంకొకటి ఏంటంటే ట్యాగ్స్ ఏంటంటే మీరు వీడియో రిలేటెడ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి మన లాంగ్వేజ్ ఏంటి తెలుగులో పెట్టాను. ఓకేనా, ఇది వీడియో లొకేషన్ అయితే మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. నేనైతే తెలుగు ఇచ్చేస్తున్నాను లొకేషను. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇవన్నీ ఇట్లే ఉంచేస్తున్నాను. హౌ టు స్టైల్ కాదు, ఎడ్యుకేషన్ అది. ఓకేనా, ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది అంటే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు చూడండి మన వీడియో సేవ్ అయిపోయింది కదా. ఓకేనా, ఇప్పుడు మన వీడియో అయితే సేవ్ అయిపోయింది. ఒక్కసారి మళ్ళీ కావాలని చెక్ చేసుకోండి. హౌ టు డౌన్లోడ్ ఇది చూడండి, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. డిస్క్రిప్షన్ ఇచ్చింది లేనిది. తర్వాత డిస్క్రిప్షన్లో మీరు ఇంకేమైనా పెట్టాలంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే 5000 లెటర్స్ దాకా మన డిస్క్రిప్షన్ అనేది ఇవ్వచ్చు అనమాట. అందువల్ల మీరు ఏది పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. అంటే వీడియో రిలేటెడ్ పెట్టుకోవచ్చు. మీ పాత వీడియోలు లింక్స్ కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి మొత్తం మనకేంటి డిస్క్రిప్షన్ వచ్చేసింది. హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాము, డిస్క్రిప్షన్ మెన్షన్ చేసాము, మన సోషల్ మీడియా లింక్స్ ఇచ్చేసాము, తర్వాత వచ్చేసి మన థంబ్నెయిల్ ఇచ్చేసాము, ప్లేలిస్ట్ అనేది ఏంటి అనేది ఇచ్చేసాము. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేసాము, ఇక్కడికి వచ్చి ట్యాగ్స్ ఇచ్చేసాము. మిగతావన్నీ కరెక్ట్ ఫిల్ చేసుకొని సేవ్ చేసేసాము అనమాట. సేవ్ చేసేసుకోవడం వల్ల ఏమవుతుంది, మన వీడియో అయితే సేవ్ అయిపోతుంది. కాకపోతే మనం ఏంటంటే దీన్ని అన్లిస్టెడ్లో పెట్టాం కాబట్టి అన్లిస్టెడ్లో ఉంటుంది. తర్వాత మనం పబ్లిక్లో పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది ఈ విధంగా చేసుకొని మనం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన ప్లేలిస్టులు పెట్టట్లేదు, దాన్ని ఎలా చేసుకోవాలి అనేది కూడా ఒక చిన్నగా చెప్పేస్తాను, ఫాస్ట్గా చెప్తాను. ఇది చూడండి, ఈ వీడియో మీద క్లిక్ చేసామనుకోండి. సపోజ్ ఈ వీడియో క్లిక్ చేసి మనం దీనికి ప్లేలిస్ట్ సెట్ చేసామా లేదా అని చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి దీని మీద చేసి ఆల్రెడీ నేను టెక్ మీద సెలెక్ట్ చేస్తున్నా. ఒకవేళ ఇన్ కేస్ మీరు కనుక ప్లేలిస్ట్ కనుక సెట్ చేయకుండా ఉంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇది ఏ రిలేటెడ్ అనేది చూసుకొని ఆ ప్లేలిస్ట్ అనేది న్యూ ప్లేలిస్ట్ ఒకటి పెట్టేసుకొని ప్లేలిస్ట్ పెట్టుకొని దాన్ని సేవ్ చేసేసుకొని దాన్ని క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, లేదు ఇప్పుడు సపోజ్ ఈ వీడియో చూద్దాం. ఈ వీడియోకి ఆల్రెడీ ప్లేలిస్ట్ అనేది సెట్ చేసేస్తున్నా. అందువల్ల ఏదైనా మీకైతే ప్రాబ్లం లేదనుకుంటే ఇక్కడ మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళారనుకోండి, ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరు ఏదైనా వీడియోకి ఏమైనా ఇవ్వలేదనుకోండి, జస్ట్ ఇక్కడ ఆ పెన్సిల్ సింబల్ ఉందా, పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. మొత్తం మీరు A to Z మొత్తం చెక్ చేసుకొని మొత్తం ఏదన్నా మిస్ అయ్యి ఉంటే చూసుకొని చేసుకోవచ్చు. ఇలాగన్నా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ప్లేలిస్ట్ కానీ ఒక్కటే కనుక మీరు పెట్టకపోతే మాత్రం ఇక్కడ నేను చెప్పినట్టు ప్లేలిస్ట్ అయితే మీరు అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది యాడ్ టు ప్లేలిస్ట్ అంటారు. ప్లేలిస్ట్ తీసుకొని మీరు ప్లేలిస్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఇవైతే జాగ్రత్తగా చేసుకోండి, ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాకపోతే చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మీకు అందిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.